ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు పిఠాపురం పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీన కొండగట్టుకు వెళ్లనున్నారు. పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని పూజా అధికారులు నిర్వహిస్తారు. ఇక జూలై 1వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు. 1వ తేదీ నుంచి తన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభను నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేస్తారు. 3 రోజుల పాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలో పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాకినాడ జిల్లా అధికారులు పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన సమీక్షలు నిర్వహించనున్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపైన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ గెలిచిన పవన్ కళ్యాణ్ మంత్రివర్గ కూర్పులో భాగంగానే పవన్ కళ్యాణ్ కు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రత్యేక గౌరవం దక్కింది. ఇక డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను సీఎం చంద్రబాబు కేటాయించారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన ఆయన వచ్చే వారం పిఠాపురంలో పర్యటించనున్నారు. తనను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుసుకొని నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందజేస్తారు. దుర్గా, విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కొనిదేల పవన్ కళ్యాణ్, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గం ఈ నెల వచ్చే నెల 1వ తారీఖు రాబోతున్నందుకు కారణంగా పిఠాపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు మరి ఇతర కార్యక్రమాలపై అయితే స్థానికంగా ఉన్న నేతలు అయితే నివేదిక ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే మొట్టమొదటిసారి పిఠాపురం అమ్మవారి దగ్గర ఉన్న శక్తి పీఠాన్ని దర్శించుకుని అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న జనసేన మరియు టీడీపీ కేడర్ తో సమావేశం అవుతారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో స్థానిక సమస్యలు కూడా ప్రజావాణి కూడా పిఠాపురంలో నిర్వహించే అవకాశం ఉంది. స్థానికంగా ఉండే సమస్యలు ఏంటి, స్థానికంగా ఉండే ఎటువంటి సమస్యల పట్ల ఇబ్బందులు పడుతున్నారన్న అంశంపై అయితే మరియు ప్రజలతో అయితే ముఖాముఖి సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఉండడంతో దీని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఎటు విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై అయితే మొట్టమొదటిసారిగా తన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడతారని స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాలు ఇటీవల డయేరియా కూడా వ్యాప్తి చెందడంతో దానికి సంబంధించి కూడా సమగ్ర నివేదిక తెప్పించుకుని మరొకసారి అటువంటి సంఘటనలు కూడా పునరావృతం అవ్వకుండా అటువంటి కాకుండా చూసే విధంగా చర్యలు చేపట్టాలని దానిపై కూడా సమగ్రంగా నివేదిక తీసుకుని దానిపై కూడా చర్చించే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే జనసేన మరియు టీడీపీ కార్యకర్తల మధ్య పిఠాపురంలో అక్కడక్కడ సమన్వయ లోపం ఉంది. ఆ సమన్వయ లోపం మరోసారి తలెత్తకుండా ఇరువురి పార్టీ నాయకులను కూడా కూర్చోబెట్టి ఇరువురి నాయకులకు కూడా సర్ది చెప్పే అవకాశం ఉంది అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికేందుకు అయితే జనసైన్యులు అయితే ఊరుతున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జనసైన్య నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకైతే 1వ తారీఖు భారీ ఏర్పాట్లు కూడా జన సైనికులు, జనసైన్య నాయకులు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.